జిన్నారం పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఈ నెల 22న దౌలతాబాద్ గ్రామం వద్ద జరిగిన శ్రీరాముని శోభాయాత్రలో చెప్పు విసిరిన ముస్లిం అబ్బాయిని బెయిల్పై విడుదల చేయడాన్ని నిరసిస్తూ ధర్నా చేపట్టిన హిందూ యువకులను అక్రమంగా అరెస్టు చేసినందుకు హిందూ సంఘాల ఆందోళన చేశాయి. పోలీస్ స్టేషన్ గేటు ముందు నిరసన వ్యక్తం చేసిన హిందూ సంఘాలు భారీగా మోహరించిన పోలీసులు పోలీస్ స్టేషన్కు చేరుకున్న దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు, నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్, హిందూ సంఘాలు. దౌలతాబాద్ గ్రామంలో 5 భవ్యమైన రామ మందిరం నిర్మిస్తుంటే దౌలతాబాద్ గ్రామంలో శ్రీరామ శోభాయాత్రలో పల్లకి సేవలో బూట్లు విసిరిన కొందరు మతోన్మాదులకు వ్యతిరేకంగా ధర్నా చేయడం జరిగింది. ఆ ధర్నాలో వాళ్ళను నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. మా యొక్క హిందువుల విజయానికి సంకేతం ఈ యొక్క అరెస్ట్ అనేది. వాళ్ళ యొక్క ఈ మైనార్టీ సంతుష్టికరణ విధానాలను ఈ ప్రభుత్వం, ఈ పోలీసులు ఆ మైనార్టీలకు సపోర్ట్ చేస్తూ ఇలా అక్రమంగా కొందరు హిందూ యువకులను, బీజేపీ కార్యకర్తల నాయకులను, గ్రామస్తులను అరెస్ట్ చేయడానికి, దొంగచాటుగా అరెస్ట్ చేయడానికి సిద్ధం చేస్తున్నారు. ఈ యొక్క చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ అరెస్టును వెంటనే నిలిపివేయాలి, న్యాయం జరగాలని మేము కోరుతా ఉన్నాం. అత్తులూరు మండలం దౌలతాబాద్లో జరిగినటువంటి సంఘటనకు సంబంధించి ఈరోజు పోలీసులు 3 అనుమానితుల పేరిట తీసుకొని వచ్చి ఉదయం నుంచి ఇంట్రాగేషన్ పేరిట ఇప్పటిదాకా ఉంచుకోవడం వల్ల మండల కేంద్రమైనటువంటి అత్తులూరులో, నర్సాపూర్లో, ఇక్కడ జిన్నారంలో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయనేటువంటి విషయం లోపల ఇంతమంది హిందూ బంధువులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. నేను పటాన్చెరు డిఎస్పీ గారిని కలిసి చాలా స్పష్టంగా ఒకటి చెప్పాను. విచారణ పేరిట ఉదయం తీసుకొచ్చి సాయంత్రం దాకా కూర్చోబెట్టడం, ఇంట్రాగేషన్ చేయడం, 3rd డిగ్రీలు ప్రయోగించడం అనేది మానేయండి. టెక్నాలజీ పెరిగిపోయింది. మీ దగ్గర ఏమైనా వీడియోలు ఉంటే ఎవరన్నా దీంట్లో మీకు అనుమానితులుగా కనబడితే మీరు చెప్పండి, మేమే వాలంటరీగా వస్తాం. ఎందుకంటే హిందూ మతంలోనే పరమత సహనం ఎక్కువ ఉంది. అంత పెద్ద సంఘటనలు జరిగితే కూడా ప్రపంచమంతా రాముని రాక కోసం ఎదురు చూస్తున్న తరుణంలో అల్లరి ముక్కలు చిల్లర పనులు చేసి హిందూ ముస్లింల మధ్యన ఒక రకమైనటువంటి వాతావరణాన్ని చెడగొట్టే పని చేస్తే కూడా ఆ రోజు కూడా ఇంతకంటే ఎక్కువ పెద్ద సంఖ్యలో హిందూ బంధువులు ఉండి సంఘటన తీవ్రతరం కాకుండా కాపాడి సంఘటనని మానవతా కోణంతో చూడడంతో పాటు అక్కడ నిజంగా పొరపాటు ఎవరైనా జరిగితే దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్కి మేము సహకరిస్తామని చెప్పినాం. ఈరోజు ఉదయం 3 ఎవరినైతే తీసుకొని రావడం జరిగిందో, మిత్రుడు మహేష్ని మామూలుగా రమ్మని చెప్పి పోలీసు వాళ్ళు చెప్పినప్పుడు కొంతమందిని రమ్మన్నప్పుడు అందరూ కలిసి వచ్చినారు. దాంట్లో అనుమానితుల పేరుతో ఉదయం నుంచి సాయంత్రం దాకా వాళ్ళని వేరే పోలీస్ స్టేషన్లకు దింపుదామని కొంత పోలీసు వాళ్ళు ప్రయత్నం చేసినప్పుడు హిందువుల ఐక్యత ఆ 3 ఈరోజు కాపాడడం జరిగింది. భవిష్యత్తులో కూడా మేము ఇప్పుడు డిఎస్పీ గారికి చెప్పడం జరిగింది, ఇన్వెస్టిగేషన్కి ఎప్పుడు పిలిచినా సహకరిస్తాం. తప్పుడు కేసులు పెడితే చట్ట ప్రకారం ఎదుర్కొంటాం. తప్పుడు అక్రమ కేసులు బనాయించి ఎవరినో మెప్పించేందుకు, ఎవరినో అప్పీజ్మెంట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ప్రతిఘటన తప్పదని చెప్పి పోలీస్ అధికారులకు కూడా చెప్పినాం. కాబట్టి ఈరోజు ఉదయం ఎవరినైతే 3 తీసుకొని రావడం జరిగిందో వారిని ఇప్పుడు తీసుకొని మేము దౌలతాబాద్ వెళ్తా ఉన్నాం. సహకరించినటువంటి మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చినటువంటి హిందూ బంధువులందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తాం.